చెప్తున్నటువంటి ఎయిర్ బేస్ టార్గెట్ గా వీళ్ళు దాడులు కొనసాగించారు. దాంట్లో ఉదంపూర్, పతన్కోట్, ఆదంపూర్, భుజ్, పంజాబ్ ఈ ప్రాంతాల్లోని ఎయిర్ బేస్ సిస్టమ్లని కిల్ చేయడం కోసమే హై స్పీడ్ మిసైల్స్ ని వినియోగించారని చాలా క్లియర్ గా చెప్పుకొచ్చారు. అయితే మన దగ్గర ఈ రోజు అంటే నిన్న రాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకు కూడా సుమారుగా 26 చోట్ల ఈ దాడులు కొనసాగాయి. మరి ముఖ్యంగా శ్రీనగర్, పంజాబ్ లాంటి ప్రాంతాల్లో అత్యధికంగా మిసైల్ను, డ్రోన్స్ ని ప్రయోగించింది. అటువైపు నుంచి సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని టార్గెట్ చేస్తూ డ్రోన్లు ప్రయోగించినట్టుగా చాలా క్లియర్ గా అందులో చెప్పుకొచ్చారు. అయితే దీన్ని అన్ని కూడా తిప్పికొట్టాం, సమర్థవంతంగా తిప్పి కొడుతున్నాం కూడా, మరిన్ని కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామంటే చెప్తున్నారు. దాంతో పాటుగా శ్రీనగర్ లాంటి ప్రాంతాల్లో ఒక ఆఫీసర్ మరణించడం, మరికొంతమందికి చాలా తీవ్రంగా గాయాలు కావడం కూడా జరిగింది. అయితే దీనిలో రాంగ్ క్లెయిమ్స్ ఎక్కువగా ఉన్నాయి. పాకిస్తాన్ అనవసరంగా సైకలాజికల్ వార్ఫేర్ తెరలేస్తున్నట్టుగా ఉంది. భారత ప్రజల యొక్క ధైర్యాన్ని, మనోస్థాయిని దెబ్బతీసే విధంగా వాళ్ళంతా కూడా తప్పుడు ఆరోపణలు, తప్పుడు కథనాలని సోషల్ మీడియాలో పరంగా షేర్ చేస్తున్నారు. దాంట్లో S-400 ని మేము కిల్ చేస్తామని చెప్తున్నారు, ఆకాశ్ మిసైల్ ని కిల్ చేస్తామని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా కొన్ని ఎయిర్ బేసెస్ ని కూడా మేము కిల్ చేస్తాం, దాన్ని మట్టు పెట్టాం భారతదేశంలో అని చెప్పి వాళ్ళు తప్పుడు కథనాలను రూపొందిస్తున్నారు. దాంట్లో ఒకటి సూరత్గర్ ఎయిర్ బేస్ ని మేము కొట్టేసాం, లేపేస్తాం అని చెప్తున్నారు. కానీ అటువంటిది జరగలేదు. చాలా క్లియర్ గా మీరు మీడియా బ్రీఫింగ్ లో కూడా లైవ్ ద్వారా అట్లో చూసే ఉంటారు. సో అంత విజువల్స్ కూడా ఈ రోజు తీసినటువంటి విజువల్స్ అని కూడా మీరు చూసే ఉంటారు. ఈ రోజు తీసిన విజువల్స్ అవన్నీ కూడా. సో ఆ తర్వాత సిర్సా ప్రాంతంలోని, హర్యానాలోని సిర్సా ఎయిర్ బేస్ ని కూడా కిల్ చేద్దామని చూసారు. కానీ అక్కడ కూడా ఎటువంటి జరగలేదు. లైవ్ దృశ్యాల్లో మీరన్నీ కూడా ఈ రోజు జరిగినటువంటి ఆ సిచ్యువేషన్ చూసారు. ఇక నగ్రోతా అమ్యునిషన్ సెంటర్ ని, బ్రహ్మోస్ ని, S-400 ని ఇవన్నీ కూడా మేము వాటిని పేల్ చేస్తామని చెప్తున్నారు. సో చాలా వరకు కూడా కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరి, అఖ్నూర్ ప్రాంతాలను దాడులు చేస్తూ తెరలేపారు. సో ఇక్కడ S-400 ని మేము కిల్ చేస్తామని చెప్పడంతో వారు ఒక సైకలాజికల్ వార్ఫేర్ తెరలేపుతున్నారు. అంటే S-400 అనేది మన దగ్గర హైయెస్ట్ రాడార్ సిస్టమ్ తో, కమాండ్ కంట్రోల్ తో పనిచేస్తున్నటువంటి సిస్టమ్ అది. సో దాంతో డెఫినెట్ గా ఎటువైపు నుంచి మల్టిపుల్ టైమ్స్ లో ఒకేసారి టార్గెట్ చేసి ధ్వంసం చేయగల సామర్థ్యం ఉన్నటువంటిది S-400 మిసైల్ ఇది. సో ఈ నేపథ్యంలో దాన్ని అటాచ్ చేస్తాం, దాన్ని కిల్ చేస్తామని చెప్పడంలో వారి ఉద్దేశం ఏంటంటే భారత అమ్ముల పొందినటువంటి ఒక అస్త్రాన్ని మేము కిల్ చేస్తాం, చాలా నైపుణ్యత కలిగినటువంటి అస్త్రం, చాలా టెక్నాలజీతో కూడుకున్న అస్త్రాన్ని మేము కిల్ చేస్తామని చెప్పడంతో భారత్ కొంత వెనుకడుగు వేస్తున్న రకంగా కూడా వాళ్ళు బహుశా ఆలోచించి ఉంటారు. ఇంకొక బిగ్ బ్రేకింగ్ అంతోంది ఇక్కడ. ప్రభుత్వం ఏం చెప్తోందనంటే పాకిస్తాన్ మిలిటరీ ఒక అడుగు ముందుకేస్తోంది. ఒక్కో అడుగు ముందుకేస్తూ బార్డర్కి సమీపంగా వస్తోంది. బార్డర్కి సమీపంగా వచ్చి మరిన్ని రకాలుగా దాడులు చేసే అవకాశం తెలుస్తోంది. మరొక వికెట్తోని ఇండియన్ ఆర్మీ దెబ్బకి పాకిస్తాన్ వణికిపోతోంది. ఎమర్జెన్సీ మీటింగ్ కి పాకిస్తాన్ ప్రధాని పిలుపునిచ్చారు. NCA పిలుపునిచ్చారు. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ రక్షణ విదేశాంగ మంత్రులతో, త్రివిధ అధిపతులతో ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పటికే కాపాడాలంటూ అమెరికా కూడా విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. పాక్ అభ్యర్థులను అమెరికా కొట్టిపారేసింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము కాపాడలేమంటూ కూడా కొట్టిపారేసింది. ఇప్పటికే US సెక్రటరీ లూయిస్ మారికో కూడా వారితో మాట్లాడి తెలుస్తోంది. సో ఆయన మారికోస్ రూబియో కూడా మాట్లాడి తెలుస్తోంది. వారితో పాటుగా అటు భారతదేశంతో కూడా ఫారెన్ సెక్రటరీతో మాట్లాడుకొచ్చారు. సో మేము ఇద్దరికి సమాన దూరంలో ఉన్నాం, కానీ పీస్ ని మెయింటైన్ చేయండి దయచేసి అంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. సో పీస్ ని మెయింటైన్ చేసే ఆలోచన పాకిస్తాన్కి లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇండియాకి అసలు లేదు. మరోవైపుగా ఇప్పుడు పాకిస్తాన్ స్పెషల్ ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేశారు పాక్ ప్రధాని. NCA ఏకంగా ఈరోజు త్రివిధ దళాల అధికారులతో మీటింగ్ జరుపుతున్నారు. ఆయన ఎమర్జెన్సీ కాల్ఫర్ చేసి వెంటనే ఆయన మీటింగ్ అనౌన్స్ చేశారు. మరోవైపుగా భారతదేశం కూడా ఎమర్జెన్సీ మీటింగ్ అనౌన్స్ చేసింది. మోదీ, అజిత్ దోవల్తో త్రివిధ దళాలు భేటీ అవుతున్నాయి. సో త్రివిధ దళాల భేటీలో ఈరోజు ఏం తీరం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవైపు నుంచి 2 రోజులుగా పాకిస్తాన్ నుంచి భారత వైపుగా అన్ని రకాలుగా దాడులు కొనసాగుతున్నాయి. డ్రోన్లు ప్రయోగిస్తున్నాయి, హై స్పీడ్ మిసైల్ను ప్రయోగిస్తోంది, లాంగ్ రేంజ్ మిసైల్ను ప్రయోగిస్తోంది. ఇవన్నీ ప్రయోగించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆసక్తి ఎత్తుంది. ఇటువైపు నుంచి పాకిస్తాన్ మీటింగ్, మరోవైపు భారత్ మీటింగ్. ఏం జరుగుతుందో చూడాలంటే చాలా ఆసక్తి ఎత్తుంది. కృష్ణమోహన్, సో ఇరు దేశాలు కూడా మీటింగ్ అనౌన్స్ చేశాయి. రైట్, మనతో పాటుగా చంద్రమౌళి అందుబాటులో ఉన్న. చంద్రమౌళి సార్ ఏం జరుగుతోంది ప్రెసెంట్ ఈ విషయం పైన? అంటే ఇరు దేశాల యొక్క ప్రతినిధులు భేటీ జరుపుతున్నారు, ఇరు దేశాల యొక్క ప్రధానులు ఎమర్జెన్సీ కాల్ఫర్ చేశారు. సో ఈ మీటింగ్లో ఎలా ఒక సమాధానం దొరకబోతోంది? ముఖ్యంగా అటు పాకిస్తాన్ నుంచి మన వైపు సివిలియన్స్ పైనే ప్రధానంగా దాడులు జరుగుతున్నాయి. సో దీన్ని భారత ప్రభుత్వం ఎలా తిప్పికొట్టబోతుంది? ఈరోజు మీటింగ్లో ఎటువంటి డిస్కషన్ జరిగే అవకాశం ఉంది? మనోజ్, కొద్దిసేపటి క్రితమే పాకిస్తాన్ ప్రధాని
నేషనల్ కమాండ్ అథారిటీ ఎన్సీఏ అంటాం, ఈ మీటింగ్ కి కాల్ ఫర్ చేశాడు. దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది పాకిస్తాన్ చేతులు ఎత్తేసింది. పాకిస్తాన్ కు భారత ఆర్మీతో యుద్ధం చేసే శక్తి సామర్థ్యాలు లేవు. అందుకనే వాళ్ళు ఇప్పుడు అణుయుద్ధం గురించి, అణుబాంబుల ప్రయోగం గురించి మాట్లాడుతున్నారంటే ఇక రెగ్యులర్ యుద్ధం చేసే శక్తి సామర్థ్యాలు వాళ్ళకు లేవని వాళ్ళు చాలా డైరెక్ట్ గానే ఒప్పుకున్నట్టు మనకు అర్థమవుతుంది. ఈ నేషనల్ కమాండ్ అథారిటీ మీటింగ్ లో త్రివిధ దళాల అధిపతులు, అక్కడ పాకిస్తాన్ నేషనల్ అడ్వైజరీ చైర్మన్ ఉంటారు ప్రధానమంత్రితో పాటు. అయితే ఇది కొద్దిగా లెంతీ ప్రాసెస్. ఒక అణుయుద్ధాన్ని తీసుకురావటం అంటే, అణుబాంబు ప్రయోగించాలంటే ఈ ప్రాసెస్ ఏంటో మీకు నేను చెప్తాను. దీనికి నేషనల్ కమాండ్ అథారిటీలో ఈ త్రివిధ అధిపతులతో పాటు పాకిస్తాన్ అధ్యక్షుడు కూడా దీనికి తన పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. పర్మిషన్ తీసుకునే అత్యున్నత అధికారం పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ చేతిలో ఉంది. ఈ మీటింగ్ అయిన తర్వాత, ఎన్సీఏ మీటింగ్ తర్వాత మళ్ళీ వీళ్ళు అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది పాకిస్తాన్ అధ్యక్షుడి దగ్గరికి. పాకిస్తాన్ అధ్యక్షుడు పర్మిషన్ ఇవ్వకంటే ముందు ఇంకొక ప్రొసీజర్ కూడా ఉంటుంది. న్యూక్లియర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్, నిజంగా మన న్యూక్లియర్ బాంబులు పనిచేస్తాయా, దాని ఎఫెక్ట్ ఎంత, దాని అవసరం ఏంటి అనేది ఇటు పొలిటికల్ గా ఇటు ఆర్మీ పరంగా ఈ రెండు రకాల పర్మిషన్లు తీసుకోవాల్సి ఉంటుంది. అంతకంటే ముందు ఈ అణ్వాయుధాలని భద్రపరిచేది, ప్రయోగించే అధికారం ఆర్మీ చేతిలో ఉన్న ప్రస్తుతం అయితే ఒక రాజకీయమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆ రాజకీయ నిర్ణయం ప్రధానితో పాటు అధ్యక్షుడు కూడా తీసుకోవాలి. అయితే ఇప్పటికే అమెరికా రంగంలోకి దిగింది. చంద్రమౌళి గారు ఒకసారి హోల్డ్ లో ఉండండి, ఐ విల్ గెట్ బ్యాక్ టు అగైన్. సో ఇక్కడ మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన 6 విండోస్ మీకు కనిపిస్తామని కూడా పాకిస్తాన్ ఎయిర్ బేస్లు. పంజాబ్ పాకిస్తాన్ లో కూడా చాలా చోట్ల ఇదే సిచ్యువేషన్ నెలకొని. సియాల్కోట్ ఎయిర్ బేస్ ని మన భారత ఆర్మీ లేపేసింది, లాహోర్ ఎయిర్ బేస్ ని లేపేశారు, సరద్గా ఎయిర్ బేస్ ని కూడా పూర్తిగా భారత ఆర్మీ నేలమట్టం చేసేసింది, నూర్ఖాన్ ఎయిర్ బేస్ ని కూడా నేలమట్టం చేసేసింది, మరోవైపుగా రావల్పిండి ఎయిర్ బేస్ ని కూడా నేలమట్టం చేసింది. సుమారుగా 5 ఎయిర్ బేస్ అని కూడా నేలమట్టం చేసింది. అది సియాల్కోట్, లాహోర్, సరద్గా, నూర్ఖాన్, రావల్పిండి. ఈ 5 ఎయిర్ బేస్ కిల్ చేసిన నేపథ్యంలోనే పాకిస్తాన్ అల్లాడిపోతోంది. కనీసం తమకి ఎయిర్ బేస్ కూడా చేస్తారు, డ్రోన్లని పేల్చేస్తున్నారు, ఎట్టి విధంగా మేము ప్రయత్నం చేసినా మా దుస్సాహసాన్ని, దురహంకారాన్ని భారత్ అడ్డుకుంటుందనేటువంటి ఆవేశంతో రగిలిపోతున్నటువంటి పాకిస్తాన్ ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ ఫర్ చేసింది. నేషనల్ కమాండ్ అథారిటీ మీటింగ్ జరుగుతుంది. ప్రెసిడెంట్ త్రివిధ అధిపతులతో భేటీ జరిపారు. అణ్వాయుధాన్ని ఉపయోగించడం కోసం, అణ్వాయుధాన్ని ప్రయోగించడం కోసం పాకిస్తాన్ ఆలోచన చేస్తున్నట్టుగానే, సూచిస్తున్నట్టుగానే కనబడుతోంది. నిజంగా అది సాధ్యమవుతుందా? అటువంటి విధంగా నిజంగా చేయగలుగుతారా? అంత ఈజీగా ఒక అణ్వాయుధాన్ని ఒక దేశం ప్రయోగించగలుగుతుందా? ఇలా చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మనతో పాటుగా ఆర్టీవీ మేనేజింగ్ ఎడిటర్ చంద్రమౌళి అందుబాటులో ఉన్నారు. ఎస్ సార్, అంత ఈజీగా న్యూక్లియర్ బాంబుని ప్రయోగించవచ్చా అనేటువంటి ఒక అనుమానం అందరికీ ఉంది. ఎందుకంటే భారత్ చాలా క్లియర్గా న్యూక్లియర్ బాంబు గురించి ఎక్కడా చెప్పలేదు. అటువైపు నుంచి ఎటువంటి దాడి జరిగినా అడ్డుకుంటామంటోంది, తిప్పి కొడతామంటోంది. కానీ వాళ్ళు మాత్రం ఆవేశంతో, ఆగ్రహంతో రెచ్చిపోయి న్యూక్లియర్ బాంబుని ప్రవేశపెడతాం, న్యూక్లియర్ బాంబుని ప్రయోగిస్తామనే ఒక ఆలోచనతో ఉన్నారు. సో దాన్ని అంత ఈజీగా డైరెక్ట్గా చేయవచ్చు అంటారా? అది అంత ఈజీగా సాధ్యమయ్యేది కాదు. దాని పరిణామాలు ఏంటో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది పాకిస్తాన్. ఇదే విషయాన్ని కొద్దిసేపటి క్రితం అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కూడా పాక్ ప్రధానమంత్రికి చెప్పాడు. మీరు ఒకవేళ ఇలాంటి దుస్సాహసానికి పాల్పడినా కూడా మీకంటే భయంకరమైన చాలా పవర్ఫుల్ వెపన్స్, పవర్ఫుల్ బాంబులు, ఈవెన్ హైడ్రోజన్ బాంబు కూడా ఇండియా దగ్గర ఉంది. ఒక్క హైడ్రోజన్ బాంబు ప్రయోగించినా కూడా పాకిస్తాన్ నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోతుంది. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తించండి. మీరు దుందుడుకు చర్యలు వెళ్ళొద్దు. భారత్ ఇప్పటికే చాలా సంయమనం పాటిస్తోంది. మీరు అణుయుద్ధం గురించి ఆలోచన చేయవద్దని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే అమెరికా ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ పాకిస్తాన్ కు చెప్పడం జరిగింది. దీని తర్వాత ఆసిఫ్ అలీ జర్దారీ రాష్ట్రపతి, అక్కడ అధ్యక్షుడు ఉన్నారు, అధ్యక్షుడు కూడా అమెరికా నుంచి ఫోన్స్ అయితే వస్తున్నాయి. మీరు ఎలాంటి దుస్సాహసానికి ఒడిగడితే అది పాకిస్తాన్ కే తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పి వాళ్ళైతే హెచ్చరికలు జారీ చేశారు. ఇది ఒక బెదిరింపుగానే మనం చూడాలి ప్రస్తుతానికి. ఎందుకంటే అణుయుద్ధం అంటూ జరిగితే ఎక్కువ దెబ్బతినేది, పూర్తిగా నాశనం అయిపోయేది పాకిస్తాన్ అనే విషయాన్ని ప్రపంచ దేశాలు ఇప్పటికే పాకిస్తాన్ కు పదే పదే చెప్తూ వస్తున్నాయి. చైనా నుంచి కూడా ఇదే విధమైన సంకేతాలు. చైనా ఫారిన్ సెక్రటరీ కూడా కొద్దిసేపటి క్రితమే పాకిస్తాన్ ఫారిన్ సెక్రటరీతో మాట్లాడారు. ఇదే విషయాన్ని చెప్పారు. మీరు అణుయుద్ధం గురించి ఆలోచించొద్దు, మీరు దెబ్బతింటారు. ఈ విషయంలో మేము కూడా మీకు ఎలాంటి సహాయం చేయలేమని చైనా కూడా పాకిస్తాన్ కు ఒక వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మనోజ్.
రైట్ చంద్రమౌళి గారు ఒకసారి హోల్లో ఉండండి. ఇక్కడ రైట్ మనకు కనబడుతున్న విజువల్స్ అన్ని కూడా రాజస్థాన్లోని బార్మేర్ ప్రాంతంలోనివి. అక్కడ కూడా ఆ శకలాలు పడి ఉన్నాయి. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన దృశ్యాలు చూడండి. బార్మేర్ ప్రాంతంలోని రాజస్థాన్లో కూడా మన భారత ఆర్మీ తిప్పికొట్టినటువంటి ఆ డ్రోన్ శకలాలు కానివ్వండి. అట్ ది సేమ్ టైం ఇక్కడ మీకు కనబడుతుంది కదా, అక్కడ లాంగ్ కనిపించేటువంటి ఆ ఐరన్ మెటలే పాకిస్తాన్ వైపు నుంచి మన వైపుగా ప్రయోగించినటువంటి ఆ మిసైల్ లాంటి ఒక దానికి సంబంధించి భారత ఆర్మీ తిప్పికొట్టింది. భారత ఆర్మీ రాజస్థాన్ బారామర్ ప్రాంతంలోని ఆ మిసైల్ని తిప్పికొట్టింది. అటువంటి శకలాలు వ్యవసాయ క్షేత్రంలో పడి ఉన్నాయి. ప్రస్తుతం మీరు చూసినందరూ కూడా ఒకసారిగా ఆశ్చర్యపోతున్నారు. మన భారతీయులు అక్కడ వెళ్ళి ఆశ్చర్యంగా చూస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల కంట్రోల్లో ఉంది. పోలీసులు దాన్ని తీసుకెళ్లి రీసెర్చ్ చేస్తుంటారు. చాలా చోట్ల, ఒకటి కాదు రెండు కాదు, చాలా చోట్ల సుమారుగా 26 ప్రాంతాలు ఇటువంటి విధంగానే ప్రయత్నం చేస్తే ఫిరోజ్పూర్లో, గురుదాస్పూర్లో, పతన్కోట్, ఉధంపూర్, అవంతిపూర్ అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని డ్రోన్స్ని, అన్ని మిసైల్స్ని తిప్పికొట్టే ప్రయత్నం భారత ఆర్మీ చేసింది. సో భారత ఆర్మీ చేసినటువంటి ఈ ప్రయత్నంలో భాగంగా మరోవైపు డిఫెన్స్ చేయడమే కాదు ప్రెసిషన్ అటాక్స్ ని కూడా, టార్గెట్ జోన్స్ ని కూడా టార్గెట్ గా ముందుకెళ్ళింది. ఎస్ రైట్ ఎస్ ప్రజెంట్ ఈ నేపథ్యంలో చాలా ఉద్రిక్తలు నేపుతున్నాయి. ఇటువైపుగా భారత ప్రధాని, అటు భద్రతా దళాల సలహాదారుడుగా ఉన్నటువంటి అజిత్ దోవల్, త్రివిధ అధిపతులు భేటీ అవుతున్నారు. అటువైపు పాక్ కూడా ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేసింది. సో ఈ నేపథ్యం ఇరు దేశాలు మీటింగ్ అవుతున్నాయి. మరోవైపుగా మన మిలిటరీ అట్ ది సేమ్ టైం ఎంఈఏ ఇప్పుడు బ్రీఫింగ్ లో చాలా క్లియర్ గా విషయం చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ బార్డర్ కి సమీపంగా వస్తుంది. ఇలా వస్తే ఇంకా వాయులేషన్ క్రియేట్ చేయవచ్చు, ఇంకా ఇబ్బందికర పరిస్థితులు తీసుకొని రావచ్చు అనే ఉద్దేశంతో ఉంది. సో ఈ నేపథ్యంలోనే మనం కూడా తిప్పికొడదామని చెప్తున్నాం. మనతో పాటుగా శ్యామ్ ప్రసాద్ గారు, మాజీ వింగ్ కమాండర్, లైవ్ లో అందుబాటులోనే. శ్యామ్ ప్రసాద్ గారు, సో చాలా క్లియర్ గా ఇరు దేశాలు మీటింగ్ కాల్ఫర్ చేశాయి. మనం డిఫెండ్ చేయడంతో పాటుగా ప్రెసిషన్ టార్గెట్స్ గా మనం ముందుకు వెళ్తున్నాము. ఇప్పటికే 5 ఎయిర్ బేస్లను కిల్ చేశాం. మన ఎయిర్ బేస్లను కూడా టచ్ చేసే ప్రయత్నం వాళ్ళు చేశారు. ఒక రకంగా సైకలాజికల్ వార్ఫేర్ కూడా తెరలేపుతూ అనేక రకాలైనటువంటి దుష్ప్రచారాలని పాకిస్తాన్ చేస్తోంది. సో దీన్ని ప్రజెంట్ వాళ్ళు ఇంకా కూడా ముందుకు వస్తున్నారు. ఇక్కడ విషయం గమనించండి, పాకిస్తాన్ ఆర్మీ పర్సన్స్ ఇంకా బార్డర్కి నియర్ బైగా వస్తున్నారు. ఇలా వస్తే ఇంకా వాయులేషన్ ఎక్కువగా చేయొచ్చు ఆలోచనతో ఉందని చెప్పి అటు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, అట్ ద సేమ్ టైం సోఫియా కురేష్ చెప్పుకొచ్చారు. సో ఇలా జరిగితే నిజంగానే ముందుకు మూవ్ అయితే వాళ్ళ టార్గెట్ ఏముంటుందని భావించాలి? ముందుగా నమస్కారం సార్. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. అన్నట్టుగా వాళ్ళ దగ్గర ఏం మిగలేదు సార్. వాళ్ళు ఊకదంపుడు ఉపన్యాసాలు, గీదడు ధమ్కి అంటారు కదా, అవి చేయడం తప్ప వాళ్ళ దగ్గర ఏం మిగలలేదు. వాళ్ళు పాకిస్తాన్ లో, మీరు నిన్న రాత్రి చూశారు, ఈ రోజు మన పత్రికా ప్రకటన చూశారు, వాళ్ళు రోజు రోజుకి అంచెలంచెలుగా యుద్ధాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనలోనే ఉన్నారు తప్పితే వాళ్ళు యుద్ధంలో వెనక్కి తగ్గి టెర్రరిస్టులు పంపించడం ఆపేసి ఒక మంచి సభ్య దేశంగా ప్రవర్తించాలనే ఆలోచన వాళ్ళకి లేదు. సో మన ప్రేక్షకులకు నేను ఇచ్చే విశ్వాసం ఏంటంటే, మనం ప్రశాంతంగా ఉన్నాము, మనకు కావాల్సినంత శక్తి సామర్థ్యాలే కాకుండా కావలసినంత ఓపిక కూడా ఉంది. వాళ్ళకి చావు దెబ్బలు ప్రతిరోజు తగులుతున్నా. మీరు చూడండి, 4 ఎయిర్ ఫోర్స్ బేసెస్ ధ్వంసం. రైట్, ఒకసారి హోల్డ్ ఉండండి. లాహోర్ లో మరొక బిగ్ బ్లాస్ట్ జరిగింది. లాహోర్ ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే లాహోర్ లోనికి ఎయిర్ బేస్ ని మట్టు పెట్ట. మరోవైపుగా లాహోర్ దగ్గర మళ్ళోసారి బ్లాస్ట్ జరుగుతున్నాయి. ఈ ఇండియన్ ఆర్మీ చాలా పక్కాగా ప్రెసిషన్ టార్గెట్స్ అంటూ మాట్లాడుతున్నాం. సో చాలా పక్కాగా సోర్స్ పైన దాడులు చేసేటువంటి కార్యక్రమం కొనసాగుతోంది. లాహోర్ లో మెరుపు దాడులతో ఆర్మీ ఒక్కసారిగా మన భారత ఆర్మీ అటు పాకిస్తాన్ ప్రజల్ని, పాకిస్తాన్ ఆర్మీని, పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఎస్ శ్యామ్ ప్రసాద్ గారు, మీకు కంటిన్యూ చేయండి. లాహోర్ ప్రాంతంలో కూడా మన వైపు నుంచి దాడులు కొనసాగుతున్నాయి. మన వైపు ప్రెసిషన్ టార్గెట్స్ తో ముందుకు వెళ్తున్నాం. మీరు అంటున్నట్టుగా అవన్నీ కూడా మేకపోతు గాంభీర్యాలు, పిచ్చి పిచ్చిగా కారు కూతలు, అట్ ది సేమ్ టైం బార్డర్ వైపుగా వస్తున్నారంటే వాళ్ళు ఇంకా కూడా యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. వాళ్ళు చేసే ప్రయత్నానికి భారత్ కూడా తిప్పికొడుతోంది కదా. సో భారత్ నెక్స్ట్ వ్యూహం ఏముండబోతోంది? చాలా కరెక్ట్ గా చెప్పారు సార్ మీరు. మనం తిప్పి కొట్టినా వాళ్ళకి బుద్ధి రావడం లేదు. అంటే ఒక మూర్ఖత్వంతో కూడిన, ఒక ఉన్మాదంతో కూడిన దేశం అది. బాధ్యతాయుతంగా ప్రవర్తించడం లేదు. నిన్న వెళ్లి ఐఎంఎఫ్ దగ్గరికి డబ్బులు అడుగు తిని వచ్చారు. నిన్న రాత్రి 4 ఎయిర్ ఫోర్స్ బేసెస్ కాపాడుకోలేకపోయారు. మీరు మా మీదకి కాంబాట్ డ్రోన్స్ అంటారు, వాటిని మిసైల్స్, ఆర్మ్డ్ మిసైల్స్ అంటారు, వాటిని పంపించి మీరు 10 కిలోమీటర్ల లోపల పంపించడానికి ఆపసోపాలు పడిపోతున్న దేశం ఇది. దౌర్భాగ్యమైన బీద దేశం. మేము ఇంకా మా విమానాలను బయటకు తీయలేదు అమ్ముల పొదిలోంచి.
మీరు అప్పుడే మీ విమానాలు కోల్పోయారు, మీ డ్రోన్స్ కోల్పోయారు, మీ మిజైల్స్ కోల్పోయారు. మీరు చెప్పినట్టుగా ఇందాక దాదాపు 500 డ్రోన్స్ కోల్పోయి, అయినా బుద్ధి రాదా మీకు? రైట్ ఒకసారి శ్యామ్ ప్రసాద్ గారు హోల్డ్ లో ఉండండి. రైట్, ఆర్టీవీ స్క్రీన్ పైన మరొక బిగ్ బ్రేకింగ్. లాహోర్ ఎయిర్ బేస్ టార్గెట్ గా బాంబులు దాడి కొరుస్తోంది. సో బాంబులు దాడి చేస్తాం మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఫారెన్ మినిస్ట్రీ రిలీజ్ చేసిన వీడియో ఇది మన దగ్గర అంటే మన ఇండియాలో జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా. సో ఇక్కడ మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అక్కడ మనం కురిపించాం లాహోర్ లో కురిపించినటువంటి మిసైల్స్. లాహోర్ లో మన భారత ఆర్మీ చేసినటువంటి దాడికి సంబంధించినటువంటి దృశ్యాలు ఇవి. లాహోర్ లో దాడి చేశాం. లాహోర్ లో సో ఎలా దాడి చేస్తున్నాం, ఎలా ముందుకు వెళ్తున్నాం, భారత ఆర్మీ ఎటువంటి దాడికి పాల్పడుతుందని చాలా క్లియర్ గా మన ఇండియన్ ఫారెన్ సెక్రటరీ చెప్పుకొచ్చారు. సో ప్రెసెంట్ ఫ్రైడే రోజు జరిగింది ఇది, అంటే నిన్న జరిగింది. 23:40 సుమారుగా 11:45 సమయంలో ఈ దాడి జరిగింది. భారత ఆర్మీ మెరుపు దాడులతో పాకిస్తాన్ ని అతలాకుతలం చేస్తోంది, పాకిస్తాన్ ఎయిర్ బేస్ లని కీల్చేస్తోంది. ఇక్కడ మీరు ఆ దృశ్యాలని ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్న ఎక్స్క్లూజివ్ దృశ్యాలని ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ, వ్యోమికా సింగ్ విడుదల, అటు కమాండర్ వ్యోమికా సింగ్ విడుదల చేసిన దృశ్యాలు ఇవన్నీ కూడా చూడండి. ఎస్, ఇక్కడ పాక్ డ్రోన్ లాంచ్ ప్యాడ్స్, ఎక్కడి నుంచి అయితే డ్రోన్లు ప్రయోగిస్తోంది పాకిస్తాన్, వాటిని భారత ఆర్మీ తిప్పికొట్టింది. ప్రెసిషన్ టార్గెట్స్ అంటే ఇవే, ఎక్కడైతే ఆ డ్రోన్లు ప్రయోగం జరుగుతుందో వాటిని కనిపెట్టి వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. అటువైపు నుంచి ఆ డ్రోన్ లాంచ్ ప్యాడ్ నుంచి డ్రోన్స్ ప్రయోగం జరుగుతుంది చూసారా, ఆ డ్రోన్స్ అన్ని వచ్చి మన భారత భూతలానికి రాకమునిపై తిప్పికొట్టడమే కాదు, ఏకంగా అక్కడ నుంచి ప్రయోగించే స్థావరాలనే అయితే గీతే కుంభస్థలాన్ని ఢీకొట్టాలన్న చందంగా పాకిస్తాన్ ఉన్నటువంటి ఆ లాంచ్ ప్యాడ్ ని ఢీకొట్టాం. ఇప్పుడు ఈ విజువల్స్ ఎక్స్క్లూజివ్ గా ఈ రోజు మార్నింగ్ లాహోర్ ప్రాంతంలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ ఇది. సో ఎగ్జాక్ట్ గా మన లొకేషన్స్ ఎక్కడ అనేది మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేకపోతున్నాం, కానీ ఆ నియర్ బై ప్లేసెస్ లో పాకిస్తాన్ ఎక్కడి నుంచి అయితే తమ డ్రోన్స్ ని ప్రయోగిస్తోందో, మిసైల్స్ ని ప్రయోగిస్తోందో అటువంటి చోట అక్కడ మీకు కనబడుతోంది కదా, అదే పాకిస్తాన్ సంబంధించినటువంటి ఒక ఎయిర్ బేస్ ని కిల్ చేశారు. ఎస్ శ్యామ్ ప్రసాద్ గారు, సో ప్రెసెంట్ ఎక్కడ చూసినా కూడా పాకిస్తాన్ లో ఒక హైలైట్ కనబడుతోంది. భారత్ చాలా క్లియర్ గా టార్గెటెడ్ గా ముందుకు వెళ్తోంది, దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తుంది. అయినా కూడా ఈ కుక్కతో ఒక వంకరన చందంగా పాకిస్తాన్ దుర్బుద్ధి మాడలే, దుస్సాహసం మానకుండా ఇంకా దాడులకు తెరలేస్తోంది. ఇంతకీ వాళ్ళ ధైర్యం ఏమనుకోవాలి? వాళ్ళ దగ్గర మీరు అంటున్నట్టుగా వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ లేదు, తినడానికి తిండి లేదు, ఎటువంటి పరికరాలు కూడా లేవు. కానీ పాకిస్తాన్ భారత్ పైన కాలు దువ్వుతోంది, కయ్యంకి ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. వాళ్ళ ధైర్యం ఏంటి? మీరు చెప్పారు కదా సార్, అది ధైర్యం కాదు, మూర్ఖత్వం. వాళ్ళ ప్రజలు వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళ దేశం వాళ్ళకి అవసరం లేదు, సామాన్య ప్రజలు నష్టపోతున్నారు, వాళ్ళని నష్టపెడుతున్నాం. నిన్న చూడండి, ఒక ప్యాసింజర్ విమానం వెనక డ్రోన్లు పేల్చాలని ట్రై చేశారు వాళ్ళు. ఏమనుకోవాలి మనం? ఇప్పుడు కూడా సేమ్ సినారియో కొనసాగుతుంది. సివిల్ ఏవియేషన్స్ ని ఉపయోగించి డ్రోన్ దాడులకు తెరలేపుతోంది. సివిల్ ఏవియేషన్స్ ని అడ్డగించుకొని దాని వెనక నుంచి చాటుమాటుగా ప్రయత్నం చేస్తుంది. అంటే అక్కడ సివిలియన్స్ పైన వాళ్ళకి ఏమాత్రం గౌరవం లేదు. ఆర్మీ ఒకవేళ కనుక ఇప్పుడు మన ఎగ్జాంపుల్ తీసుకుంటే శ్రీనగర్ లాంటి ప్రాంతాల్లో 2 ఎయిర్ క్రాఫ్ట్లు మన వాళ్ళు కిల్ చేశారు. అక్కడ పైలట్స్ ని పట్టుకున్న పనిలో ఉన్నారు. గత రాత్రి కూడా ఒక పైలట్ ని అదుపులోకి తీసుకున్నారు. సో అక్కడ వాళ్ళ పైలట్ పోయినా, వాళ్ళ సివిలియన్స్ పోయినా వారికి ఏమాత్రం నష్టం లేదు. కానీ మనకు మోస్ట్ కన్సర్న్ ఉంది. సో ఈ సిచ్యువేషన్ లో వాళ్ళు మూర్ఖంగా ప్రవర్తిస్తుంటే భారత్ ఎలా దాన్ని తిప్పికొట్టబోతోంది? మరి అంతే కదా, మీరు చెప్పినట్టు మూర్ఖులు, పిచ్చివాడి చేతిలో రాయి. వాళ్ళ దేశాన్ని కాపాడుకుందామా, వాళ్ళ దేశాన్ని ఎకనామికల్ గా ముందుకు తీసుకెళ్దామని కాదు. మీరు ఊహించండి, ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఏంటి ఈ రోజు? ఒక 50 ఏళ్ళు 40 ఏళ్ల క్రితం ఆఫ్ఘనిస్తాన్ ఎలా ఉండింది? మినరల్ రిచ్ కంట్రీ. ఈ రోజు ఏమైంది? ధ్వంసం అయిపోయింది, విధ్వంసం, శ్మశానం అయిపోయింది. పాకిస్తాన్ అలా కావాలని స్వయం కోపంగా కోరుకుంటే మన దగ్గర తదాస్తు అనడానికి చాలా తదాస్తులు ఉన్నాయి. మీరు చూపిస్తున్నారు కదా బ్రేకింగ్ న్యూస్ లో, ఒక్కో తదాస్తు ఒక్కొక్కటిగా వదులుతాం. ఇంతవరకు మన యుద్ధంలోకి ఇంకా రంగు వేయలేదు. ఎంత లేట్ గా వచ్చామని కాదు, ఎంత హాట్ గా వచ్చామని. 3 రోజులుగా మనం ఏమీ ప్రయోగించలేదు కదా, వాళ్ళన్నీ ప్రయోగించి విఫలమైపోయారు కదా, వాళ్ళ దగ్గర ఉన్ని వదిలేశారు కదా. ఇంకా మిగిలింది ఏంది? అణుబాంబు. మీరేమనుకోనంటే అది అణుబాంబు కాదు, తుస్సు బాంబు. ఉండండి, మేనేజింగ్ ఎడిటర్ చంద్రమౌళి గారు కూడా అందుబాటులో ఉన్నారు. చంద్రమౌళి సార్, సో ఇప్పుడు న్యూక్లియర్ బాంబే కనుక నిజంగా ప్రయోగించాల్సి వస్తే వాళ్ళు ప్రెసెంట్ అదే ఆలోచనలో ఉన్నారు. దానికి ఒక పెద్ద క్లియర్ ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ క్లియర్ చేయడం చాలా కష్టమే. కానీ నిజంగానే కనుక ప్రయోగించాల్సి వస్తే భారత్ వైపు నుంచి ఎటువంటి రిటలియేషన్ ఉండే అవకాశం ఉంది? మనోజ్, భారత్ వైపు నుంచి చాలా తీవ్రమైన ప్రతీకారం ఉంటుంది. ఒకసారి అణుబాంబు ప్రయోగం అంటూ జరిగితే నిజానికి
పాకిస్తాన్ దగ్గర ఉన్నవి చాలా వాటిని టాక్టికల్ బాంబ్స్ అంటారు. టాక్టికల్ బాంబ్స్ అంటే వాటి పరిధి, వాటి ప్రభావం చాలా తక్కువ. ఆ పేలిన ప్రాంతం నుంచి ఒక 10 కిలోమీటర్ల నుంచి మాక్సిమం 50 కిలోమీటర్ల వరకు మాత్రమే వాటి పరిధి ఉంటుంది. కానీ అదే ఒక్కసారి ఇండియా గాని ఒక్క హైడ్రోజన్ బాంబు ప్రయోగిస్తే, దాని ప్రభావం కొన్ని వందల కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఆ బాంబు పేలిన ప్రాంతం నుంచి కొన్ని వందల కిలోమీటర్ల వరకు నామరూపాలు లేకుండా నాశనం అయిపోతుంది. అందుకనే ఇప్పుడు ప్రపంచ దేశాలు ముఖ్యంగా అమెరికా, చైనా, పాకిస్తాన్ హెచ్చరిస్తున్నాయి. నువ్వు దుస్సాహసానికి పాల్పడితే నువ్వు నాశనం అయిపోతావు, మేము కూడా ఇండియాని ఆపలేము. నువ్వు ఎంత చిన్న బాంబు ప్రయోగించినా సరే దానికి ప్రతీకారంగా ఇండియా తన శక్తిని చూపిస్తుంది. తన దగ్గర ఉన్న హైడ్రోజన్ బాంబును గాని ప్రయోగిస్తే పాకిస్తాన్ ప్రపంచ పటంలో పాకిస్తాన్ మీ దేశం లేకుండా పోతుందని కొద్దిసేపటి క్రితమే అమెరికా నుంచి, చైనా నుంచి కూడా పాకిస్తాన్ కు హెచ్చరికలు వెళ్ళాయి. అటు ప్రధానమంత్రితోనూ ఇటు అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దరితో కూడా వాళ్ళు మాట్లాడారు. మీరు ఎలాంటి రాజకీయ నిర్ణయం తీసుకోవద్దు, అమెరికా మీ సైన్యం నుంచి ఒత్తిడి వచ్చినా కూడా వాటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా మీకుందని చెప్పి గట్టి వార్నింగ్ అయితే అమెరికా, చైనా నుంచి పాకిస్తాన్ కి వెళ్ళింది. మనోజ్ రైట్, ఒకసారి మీరు హోల్డ్ ఉండండి సార్, మరొక బిగ్ బ్రేకింగ్ అంతోంది. సో ప్రెసెంట్ పాకిస్తాన్ LOC వెంట తమ ఆర్మీని మరింత స్ట్రెంథెన్ చేస్తోంది. ఇంకా ఒక్కో అడుగు ముందుకు ప్రయాణిస్తున్నారు. ఇంకా కూడా ఇక్కడ మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. సో పాకిస్తాన్ కి సంబంధించినటువంటి పాకిస్తాన్ ఆర్మీ ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది, ముందుకి వస్తోంది, మూవింగ్ ఫార్వర్డ్ అంటున్నారు. ఎందుకంటే ఇంకా వాయిలేషన్ ఎక్కువగా చేయొచ్చు. భారత్ పైన డైరెక్ట్ గా యుద్ధాన్ని ప్రకటించేసింది పాకిస్తాన్. భారత్ పైన డైరెక్ట్ గా యుద్ధాన్ని ప్రకటించినట్టుగానే ఉంది. LOC వెంట మరింతగా స్ట్రెంథెన్ అవుతూ ఆర్మీ ముందుకు వస్తోంది. ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వస్తోంది. ఈ ఒక్కో అడుగులో మరింత యుద్ధాన్ని పెంచొచ్చు. యుద్ధాంతో పాటుగా మరింతగా సివిలియన్స్ ని, మరింతగా సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, సామాన్యులని అందరినీ కూడా అతలాకుతలం చేయొచ్చు. చాలా ఇబ్బందికర పరిస్థితి క్రియేట్ చేయొచ్చు. మోర్ వాయిలెన్స్ ని క్రియేట్ చేయొచ్చు అనే రకంగా దురుద్దేశంతో, దుస్సాహసంతో ముందుకు వస్తోంది. శ్యామ్ ప్రసాద్ గారు, సో ఇంకా ఒక్క అడుగు ముందుకు వేస్తూ వస్తోందంటే డైరెక్ట్ గా యుద్ధం ప్రకటించినట్టే. మన రాజధాని ఢిల్లీని టార్గెట్ చేసే విధంగా వాళ్ళు ఒక మిసైల్ ప్రయోగించారంటే యుద్ధాన్ని ప్రకటించినట్టే. అణుబాంబులు ప్రయోగించేంత వరకు కూడా ముందుకు వెళ్తామన్న రకంగా భేటీలు జరుపుతున్నారంటే యుద్ధాన్ని ప్రకటించినట్టే. దీన్ని భారత ఆర్మీ, భారత ప్రభుత్వం ఎలా తిప్పికొట్టబోతోంది? ఏ రకంగా పాకిస్తాన్ కి సమాధానం దొరకబోతోంది? వీళ్ళింత మూర్ఖులని మనకు ముందే తెలుసా? మీరు అన్నట్టుగా మనం మీటింగ్ చేసుకుంటూ వచ్చాం. ఏప్రిల్ 22 తర్వాత జరిగిన ఘటన నుంచి కూడా మనం ప్రతిరోజు అంచనా వేసుకుంటూ వచ్చాం. మనకు తెలుసు వీళ్ళు మూర్ఖులు, వీళ్ళు ముందుకు వస్తారు. మూర్ఖులు ఏం చేస్తారు, పిచ్చి వాళ్ళు ఏం చేస్తారు, బస్సు ముందు నిలబడతారు, ట్రైన్ ముందు నిలబడతారు, లేదా చేయి చూపించి ట్రైన్ ఆగమంటారు, బస్సును ఆగమంటారు. వీళ్ళు మూర్ఖులు. వీళ్ళే నాశనం చేసుకోవడం కన్నా పాకిస్తాన్ మిలిటరీ, పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్, పాకిస్తాన్ నేవీ సామాన్య పాకిస్తాన్ పౌరుల్ని కూడా బలి పశువులు చేసేస్తున్నారు. ఇప్పటికో ఎంతో మంది చనిపోయారు. యుద్ధం అంటే ఏంటి సార్? మన సైడ్ యుద్ధం అంటే త్యాగం, మన సైడ్ యుద్ధం అంటే దేశభక్తి. వాళ్ళ సైడ్ యుద్ధం అంటే ఏంటి? ప్రతిరోజు ఉన్మాదం, ప్రతిరోజు తీవ్రవాదులు. వాళ్ళకి ఎకనమీతో సంబంధం లేదు, వాళ్ళకి ప్రాస్పెరిటీతో సంబంధం లేదు, వాళ్ళ దేశాన్ని ప్రపంచంలో ముందుగా నిలబెట్టాలని ఆలోచన లేదు. మనకేంది? ప్రతి అడుగు, అణువు దేశభక్తి, త్యాగం. సర్వే జన సుఖినో భవంతు. కుటుంబం. అదే అంటే డైరెక్ట్ గా యుద్ధాన్ని ప్రకటించారు అని అంటే భారత ఆర్మీ ఏ విధంగా సిద్ధం కాబోతుంది? ఒకసారి మీరు ఒకసారి హోల్డ్ ఉండండి. మరొక బ్రేకింగ్ అవుతోంది. ప్రెసెంట్ సర్గోదా ప్రాంతంలో పెద్ద ఎత్తున అక్కడ ఎయిర్ బేస్ ని మన భారత ఆర్మీ మట్టుపెట్టింది. మరోవైపు లోని సియాల్కోట్లో లోని ప్రాంతంలో కూడా ఒక టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ ని ధ్వంసం చేసింది భారత ఆర్మీ. సో ఇట్లా అన్ని రకాలుగా మనం వాళ్ళని ధ్వంసం చేస్తున్నాం, వాళ్ళ మిసైల్ని దెబ్బ కొడుతున్నాం, వాళ్ళ వ్యవస్థను మొత్తం చిన్నాభిన్నం చేస్తున్నప్పటికీ అయినా కూడా పాకిస్తాన్ ఇంకా రెచ్చిపోతుంది. బిగ్ బ్రేకింగ్, పాక్ లోని సర్గోదా ఎయిర్ బేస్ ని భారత ఆర్మీ మట్టుపెట్టింది. సర్గోదా ఎయిర్ బేస్ ఇప్పటి వరకు 3 చూసాం మనం. అది మురిద్, రఫీకి, నూర్ ఖాన్. ఈ 3తో పాటుగా ప్రెసెంట్ రహీమ్ నియర్ ఖాన్ అనేటువంటి ఎయిర్ బేస్ ని కూడా కిల్ చేసినట్టు తెలుస్తోంది. తాజాగా సర్గోదా ఎయిర్ బేస్ ని కూడా సుమారుగా ఈ రోజు 6 ఎయిర్ బేస్ అని మట్టు పెట్టింది. వాళ్ళకున్నటువంటి ఎయిర్ బేస్లు మొత్తాన్ని కూడా ధ్వంసం చేస్తూ వస్తోంది భారత ఆర్మీ. సో పెద్ద ఎత్తున చాలా భారీ విస్ఫోటనం చేసి పెద్ద ఎత్తున అక్కడ దాడి చేసి సర్గోదా ఎయిర్ బేస్ ని ధ్వంసం చేసి ఇక్కడ మీరు దృశ్యాలు చూడొచ్చు. ఆర్టీవీ స్క్రీన్ పైన అక్కడ చాలా దూరంగా, ఈ దృశ్యాల్లో చాలా దూరంగా పొగలు కక్కుకుంటూ వస్తున్నటువంటి ఆ దృశ్యాలు మొత్తం కూడా
సర్గోదా ఎయిర్ బేస్ నుంచి వచ్చిన దృశ్యాలు ఇవన్నీ కూడా అన్ని రకాలుగా మొత్తాన్ని కూడా పాకిస్తాన్ ని అతలాకుతలం చేసేటువంటి ఒక పక్క ప్లాన్ భారత ఆర్మీ అమలు చేస్తోంది. పాకిస్తాన్ ని పాతాలని తొక్కడం కోసం అన్ని రకాలుగా భారత ఆర్మీ సిద్ధం చేసుకొని ఎస్ మా ప్రతినిధి మేనేజింగ్ ఎడిటర్ చంద్రమౌళి సిద్ధంగా ఉన్నారు. చంద్రమౌళి గారు, సో ప్రెసెంట్ అటువైపు నుంచి కూడా దాడులు జరుగుతున్నాయి, కానీ మనం ఏకంగా వాళ్ళ యొక్క కుంభస్థలాన్ని ఢీకొడుతున్నాం, ఎయిర్ బేస్ ని తొలగించేస్తున్నాం, డ్రోన్ లాంచ్ ప్యాడ్ అని కూల్ చేస్తున్నాం, టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ అని కూల్ చేస్తున్నాం. అయినా కూడా వారి యొక్క ఆర్మీ బలగాలు ఎల్ఓసి వెంట ఒక్కో అడుగు ముందుకేస్తూ వస్తున్నాయి, భారత్ తో యుద్ధానికి కాలు దువ్వుతున్నాయి. ఎలా అంటే వాళ్ళ ధైర్యం ఏంటి, ఏ రకంగా మనం విశ్లేషించవచ్చు? ఒకటి మనోజ్, నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, పాకిస్తాన్ వైపు నుంచి 3 రకాలుగా జరుగుతుంది. ఒకటి, పాకిస్తాన్ దొంగ దెబ్బ తీయడానికి ప్రయత్నం చేస్తోంది. పాకిస్తాన్ యుద్ధ విమానాలను పౌర విమానాల మాటుగా, పౌర విమానాల పేరుతో పౌర విమానాలను అడ్డు పెట్టుకొని యుద్ధ విమానాలు పైకి లేచి మన భారతదేశంపై యుద్ధానికి ప్రయత్నం చేస్తున్నాయి. అయినా కూడా మన ఇండియన్ ఆర్మీ చాలా పవర్ఫుల్ గా ఉంది, చాలా సన్నద్ధంగా ఉంది. భారత్ లోకి వచ్చిన పాక్ జెట్ ఫైటర్స్ ని కూల్ చేసి 2 చోట్ల పాకిస్తాన్ పైలట్లను కూడా మనం అదుపులోకి తీసుకున్నట్టు కూడా మనకు వార్తలు వస్తున్నాయి మనోజ్. అలాగే పాకిస్తాన్ బతుకుతోంది అబద్ధాలు, అసత్య ప్రచారాల మీద. కొద్దిసేపటి క్రితమే మన ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఫారిన్ సెక్రటరీ ఇప్పుడు మనకు ప్రెస్ మీట్ లో చెప్పారు, వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు. ఇండియన్ ఆదంపూర్ లో S-400 మనకు ఏదైతే సుదర్శన చక్రంగా మనం చెప్పుకుంటున్నామో, ఏదైతే ప్రతి మిసైల్ ని అడ్డుకుంటుందో S-400 సిస్టమ్, దాన్ని దెబ్బతీసామని, అది పూర్తిగా అబద్ధం. ఆ విషయాన్ని మన ఇండియన్ ఆర్మీ చాలా ఆధారాలతో సహా చూపించింది. అలాగే సిర్సాలో ఉన్న ఎయిర్ ఫోర్స్ ని దెబ్బతీసామన్నారు, సూరజ్ గఢ్ లో ఉన్న ఎయిర్ ఫోర్స్ ని దెబ్బతీసామన్నారు. ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలు అనే విషయం కూడా ఇప్పుడు మన భారత ఆర్మీ నిరూపించింది. ఇంకొకటి, భారత ఆర్మీని ఢీకొట్టే సత్తా పాకిస్తాన్ కు లేక, పాకిస్తాన్ కు ఆ దమ్ము లేక సివిలియన్స్ మీద, పౌరుల మీద, స్కూల్స్ మీద, హాస్పిటల్స్ మీద దాడికి తెగబడుతుంది. ఇది ఒక అనైతికమైన యుద్ధం, ఇది ఒక అనైతికమైన పాకిస్తాన్ నీతికి నిదర్శనం. అలాగే కొద్దిసేపటి క్రితమే మన రాజ్ కుమార్ తాపా అనే ఒక డిప్యూటీ కమిషనర్ ని కూడా ఒక సివిలియన్ బేస్ల మీద పాకిస్తాన్ ఎలా దాడి చేస్తుందో ఇది ఒక తిరుగులేని సాక్ష్యం. పిల్లల మీద దాడి చేస్తుంది, ఇది ఒక అనైతిక యుద్ధానికి ముందుకొస్తోంది. అట్లాగే అసత్య ప్రచారాల ద్వారా భారత ప్రజల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలనే ఒక విఫల ప్రయత్నం చేస్తోంది. కానీ మన భారత సైన్యం దీని మొత్తాన్ని తిప్పికొడుతోంది. ఇంకొక విషయం చెప్పాలి మనోజ్ మీకు, పాక్ ఆర్మీ ముందుకొస్తున్న మాట నిజం. ఈ విషయాన్ని మన భారత ఆర్మీ కూడా కొద్దిసేపటి క్రితమే నిర్ధారించింది. కాకపోతే ఇక్కడ ఒక విషయం మనం గుర్తించాలి, ఇప్పటిదాకా ప్రాణ నష్టం బాగా తక్కువగా ఉంది. దానికి కారణం ఏంటంటే, ఇండియా ఇప్పటిదాకా INS విక్రాంత్ నుంచి కానీ లేదా మనకున్న యుద్ధ విమానాల ద్వారా, మన మిసైల్ సిస్టమ్ ద్వారా మాత్రమే టార్గెటెడ్ గా మనం కేవలం కొన్ని వ్యవస్థల్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాం. మనుషుల్ని చంపే ప్రయత్నం ఇప్పటిదాకా భారత ఆర్మీ చేయలేదు. కేవలం వాళ్ళ వైపు నుంచి వాళ్ళ యుద్ధ పరంగా వాళ్ళని వీక్ చేసే ప్రయత్నమే మనం చేస్తున్నాం. కానీ ప్రజల్ని కానీ అక్కడ సైనికుల్ని కానీ చంపే ప్రయత్నం ఇప్పటిదాకా భారత ఆర్మీ చేయలేదు. ఇది చాలా నైతికమైన విషయం. యుద్ధంలో చాలా మొట్టమొదటి నియమం ఇది. దీంతో పాటు ఇప్పుడు ఒకవేళ ఆర్మీ పదాతి దళం భూమి మీద యుద్ధం జరిగితే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ దిశగా పాకిస్తాన్ చాలా ప్రమాదకరంగా ముందుకు వస్తుంది. కానీ ఇప్పటికే భారత ఆర్మీ చాలా సన్నద్ధంగా ఉంది. మొత్తం ప్రతి చోట ప్రతి అణువున మన ఆర్మీ మోహరించి ఉంది. పాకిస్తాన్ ఆర్మీ ముందుకు కదిలితే చావు దెబ్బ తినటం ఖాయం. ఇది పాకిస్తాన్ దగ్గర సరైన ఆయుధాలు లేక, సరైన వాళ్ళ దగ్గర ఉన్న F-16లు కుప్పకూలిపోతున్నాయి, అమెరికా నుంచి వచ్చినాయి. ఆ తర్వాత FJ-17లు ఉన్నాయి, ఇవి కూడా పనిచేయట్లేదు. చివరికి వాళ్ళ దగ్గర సరైన ఆయుధాలు లేక ఇటు ఆర్మీని ముందుకు నడిపిస్తోంది, మరోవైపు అనుయుద్ధం గురించి మాట్లాడుతుంది. మనోజ్, రైట్, విల్ కీప్ అప్డేటింగ్ us ప్లీజ్. అట్ ది సేమ్ టైం శ్యామ్ ప్రసాద్ గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. శ్యామ్ ప్రసాద్ గారు, అటువైపు నుంచి చాలా భీకరంగా కూడా దాడులు కొనసాగుతున్నాయి. వాటిని మనం రెటిలియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, డిఫెండ్ చేస్తున్నాం. మన వైపు నుంచి కూడా దాడులు జరుగుతున్నాయి. ఇక్కడ వారికి వార్ ఎక్విప్మెంట్ లేదని మనం అంటున్నాం, వారికి మేకపోతే గాంభీర్యాలు అంటున్నాం, అణు యుద్ధం కోసం వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నాం చెప్తున్నాం, అన్ని చేస్తూనే ఉన్నాం. కానీ దేశ విదేశాల నుంచి వారికి ఎటువంటి మద్దతు లేదు. కేవలం చైనా మాత్రమే కొన్ని యుద్ధ సామాగ్రి అందించింది, టర్కీ మాత్రం అందించింది, మిగిలిన అందరూ కూడా పీస్ ని మెయింటైన్ చేయాలంటున్నారు. కానీ పాకిస్తాన్ ఒక్కో అడుగు ముందుకేస్తూ వస్తుందని అంటే వాళ్ళ టార్గెట్ ఏం కాబోతోంది, వీళ్ళ యొక్క యాక్షన్ ప్లాన్ ని మన భారత ఆర్మీ తిప్పికొట్టచ్చా? ఇంకొక చాలా కీలకమైన విషయం ఇక్కడ, సివిలియన్స్. మనం చాలా క్లియర్ గా కేవలం ఉగ్రవాద స్థావరాలని, పాకిస్తాన్ ఆర్మీని మాత్రమే టార్గెట్ గా ముందుకు వెళ్తాం. కానీ వాళ్ళు సివిలియన్స్ టార్గెట్ చేస్తున్నారు, మనం సివిలియన్స్ టచ్ చేయము కూడా.
సో ఆ సిచ్యువేషన్లో వాళ్ళేమో ఎక్కడ పడితే అక్కడ దాడులు చేయొచ్చు, మనం కేవలం టార్గెట్గానే వెళ్ళాలనేటువంటి ఆలోచన అలాగే కొనసాగుతుందా, మార్పు ఉండొచ్చా? అంటే మనలో కూడా మన వాళ్ళు కూడా వాళ్ళు ఇక్కడ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా కిల్ చేయవచ్చా? ఇప్పుడు చూడండి సార్, మీరు అన్నట్టుగా వాళ్ళు మూర్ఖులు, పిచ్చి, ఉన్మాదం. మన సివిలియన్స్ అటాక్ చేశారు, చిన్న పిల్లల మీద అటాక్ చేశారు, పూంచ్లో, జమ్మూలో కాన్వెంట్ స్కూల్ మీద అటాక్ చేశారు. ఇప్పుడు ఎంతవరకు ఓపిక పట్టగలం మనం? ఒక పాకిస్తాన్ సివిలియన్ విమానాన్ని, ఇంటర్నేషనల్ సివిలియన్ విమానాన్ని అడ్డంగా పెట్టుకొని దాని వెనక నుంచి డ్రోన్లు చేస్తున్నారు. వీళ్ళు ఒక పిచ్చి ఉన్మాదంలో ఉన్న వ్యక్తులు. వీళ్ళు బస్సుకు ఎదురుగా వెళ్ళిపోతారు, ట్రైన్కి ఎదురుగా పోతారు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళని అంతమించ సమూలంగా నాశనం చేయడం తప్ప మనం ప్రపంచానికి చేయగలిగే మేలు ఇంకోటి ఉండదు. నంబర్ 1. నంబర్ 2, వీళ్ళకేంది? అడుక్కు తినడానికి గంజి లేదు, తాగడానికి గంజి లేదు, తినడానికి తిండి లేదు, మీసాలకి సంపంగి నూనె. వీళ్ళకి సపోర్ట్ చేసేది ఎవరు? ఒక చైనా, ఒక తుర్కీ ఇచ్చిన సామాన్లు అయిపోయినాయి, 500 డ్రోన్లు అయిపోయినాయి, విమానాలు కూలిపోతున్నాయి, షిప్పులు కరాచీ పోర్ట్ మునిగిపోయింది. మనం ఇంకా విమానాలు లోపలికి పంపించలేదు, మన మనుషులు ఇంకా పంపించలేదు. మన ఆర్మీ సోల్జర్స్ పాకిస్తాన్ లో అడుగు పెడితే ఊహించగలవా? మీరు ఇప్పుడు ఇందాక ప్లే చేస్తున్నారు ఈ వీడియో, కనుక ఆహాకారాలు వినండి, పాకిస్తాన్ పౌరుల ఆహాకారాలు. వాళ్ళకి వినిపించడం లేదా? మనకు వినిపిస్తున్నాయి. శ్యాంప్రసాద్ గారు, సో అంటే ఎలా మనం రిటిలియేట్ చేయొచ్చు? అంటే వాళ్ళు సివిలియన్స్ టార్గెట్ చేస్తున్నారు, కానీ మనం మాత్రం సివిలియన్స్ టచ్ చేయలేము. మనలో కూడా ఆలోచన మారొచ్చు అంటారా? సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టార్గెట్ చేస్తున్నారు, మన ఆఫీసర్స్ని టార్గెట్ చేస్తున్నారు, మనకు సంబంధించి చాలా కీలకమైనటువంటి ప్రదేశాలను టార్గెట్ చేస్తున్నారు. మన వైపు నుంచి అటువంటి సేమ్ రియాక్షన్ ఉండే అవకాశం ఉందా? నిన్న రాత్రి, ఈ రోజు ఉదయం వాళ్ళు ఆర్మ్డ్ మిసైల్స్ పంపించారు సార్, ఆర్మ్డ్ డ్రోన్స్ పంపించారు. దానికి మనం ప్రతిగా ఏం చేసాం? వాళ్ళ విమానాశ్రయాన్ని కూల్చివేసాం, ఎయిర్ బేసెస్ ని కూల్చివేసేసాం. ఇంకా కావాలా? ఇంకా విధ్వంసం కావాలా? మీ పార్లమెంట్ ని కూల్చేసేయాలా? మీ ఆర్మీ హెడ్ క్వార్టర్ ని కూల్చేయాలా? ఇంకా సివిలియన్ ఉండరు. యుద్ధం ఏ స్టేజ్కి వచ్చింది అంటే ఇంకా సివిలియన్ ఫౌజీ అని మిగలదు. అందరూ మనకి శత్రువులే. అది పాకిస్తాన్ మిలిటరీ అయినా, పాకిస్తాన్ పౌరులైనా. వాళ్ళు ఏం చేస్తున్నారు? మొదటి రోజు నుంచే అసలు ఎక్కడి నుంచి వ్యవహారం ఒకసారి హోల్డ్ లో మరొక బిగ్ బ్రేకింగ్ అంటోంది. భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలోనే భారత ఆర్మీ ఒక కీలక ప్రకటన చేసింది. ప్రాదేశిక సైన్యంలో చేరాలంటూ సాధారణ పౌరులకు ఆహ్వానం పంపించింది. దరఖాస్తులు ఆహ్వానించిన ఆర్మీ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల వయసున్న వారందరికీ కూడా అవకాశం కల్పించింది. విద్యార్హతలుగా డిగ్రీ, ప్రభుత్వ ఉద్యోగాలుగా ఉన్నటువంటి వారికి అందరూ కూడా అవకాశం తీసుకోవచ్చు. అంటే మీరు కూడా ప్రాదేశిక సైన్యంలో, అంటే టెరిటోరియల్ ఆర్మీ మొత్తం కూడా డైరెక్ట్ గా ఆర్మీ యుద్ధ రంగంలోకి వెళ్తున్న నేపథ్యంలో వారితో పాటు సహాయకులుగా టెరిటోరియల్ ఆర్మీని కూడా తీసుకోవాల్సిందిగా ఇప్పటికే నిన్న అటు కేంద్ర రక్షణ శాఖ నుంచి పక్కగా ఆదేశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో టెరిటోరియల్ ఆర్మీలో చేరవలసిందిగా చాలా మంది కూడా ఆహ్వానం, అంటే ఒక గెజెట్ నోటిఫికేషన్ ని విడుదల చేసింది భారత ప్రభుత్వం. సో 18 ఏళ్ళు 42 అంటే ఎవరైతే ఔత్సాహికులు ఉంటారో మీరంతా కూడా ఆర్మీలో చేరండి, మీరు కూడా ఆర్మీ సోల్జర్స్ అవ్వండి, మీరు కూడా దేశ సేవ కోసం సిద్ధం కండి అంటూ